చూడండి, ఇది మునక్కాయ ఇలా నానబెట్టుకోవాలండి. మునక్కాయ కూర అండి ఇది. 90లో మా అత్త చేసేదండి ఈ కూర. చాలా బాగుండిందండి. అన్నంలో కలుపుకొని తినేదండి ఈ కూర. చాలా న్యాచురల్గా ఉండేదండి ఈ కూర అయితే. చూడండి, టమోటా, ఎర్రగడ్డ, కొత్తిమీర అన్నీ ఇలా వేసేసేదండి. ఇలా వేసేసి పసుపు కొంచెం వేసేదండి. పసుపు మళ్ళా కారము స్పూన్ వేసేదండి. చూసుకొని ఇలా కారము ఒక అరగంట నానబెట్టాలండి. రాళ్ళు ఉప్పేసి ఒక అరగంట నానబెట్టాలండి. అరగంట నానబెట్టిన తర్వాత బాగా ఉడికించి లాస్ట్లో తిరుగుబాటు పెట్టాలండి. బాగా ఒక అరగంట నానబెట్టాలండి కూర. నానబెట్టిన తర్వాత బాగుంటుందండి ఈ కూర. మళ్ళీ బాగా ఉడికించి తిరుగుబాటు పెట్టదండి. ఉడికేకి పెట్టిన తెల్లగడ్డలు వేయాలండి. బాగా తెల్లగడ్డలు వేసి ఇది కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లడము. ఇది కోడిగుడ్డు కూర అండి. రెండిట్టు చేసుకుంటే మధ్యాహ్నంకి చపాతీలోకి అంత బాగుంటుందండి. ఇది చేసుకుంటే ఇట్లా కోడిగుడ్డు కూర చేసుకుంటే బాగుంటుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మసాలా పేస్ట్ అండి. ఇది కోడిగుడ్లు అండి. బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకి బాగుంటుంది. పూరి కాదండి, చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి కాంబినేషన్. ఇది భలే ఉంటుందండి. ఇది చాలా బాగుంటుందండి కూర. చల్లగా అయితే అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. చూడండి, పసుపు దీంట్లోనే వేసానండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొత్తిమీర, తెల్లగడ్డ, అంత అల్లం పేస్ట్ వేసానండి. వేసిన తర్వాత ఘాట్లు పెట్టానండి. దీనికి ఘాట్లు పెట్టానండి. సాల్ట్ వేయాలండి. ఇప్పుడు సాల్ట్ వేయాల, పసుపు వేసాను. సాల్ట్ వేస్తే బాగుంటుంది. ఇంకా బాగా ఏగుతుందండి. తొందరగా ఏగుతుంది. బాగుంటుందండి కోడిగుడ్లు. చూడండి, కారం కొంచెం వేయాలి లాస్ట్లో. కొత్తిమీర అంతా వేసేసినాం కదండి.